हरिः ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। हरिः ओम। మనకి వేమన గారు ఒక మాట చెప్తారు. ఏమంటే అనగా అనగా రాగమతి చెలియుచునుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అంటే ఏ విద్యనైనా కూడా మనిషి నేర్చుకోకుండా ఎవరికీ రాదు అని చెప్తున్నారు. అది బాహ్య విద్య అయినా సరే అంతరంగ విద్య అయినా సరే మనం పిల్లలకి కూడా విద్య నేర్పాలి అంటే చిన్నతనం నుంచి పంపిస్తూనే ఉండాలి. దానికి కారణం మనసు ప్రధానమైంది. ఎందుకంటే మనసు అనేది మరి దేని యందు పనిచేయకపోతే అది ధనం కానీ విద్య అయినా కానీ మనసు ప్రధానమైనటువంటి కారణంగా అది అభిలాష పడితేనే కానీ ఎక్కువగా దాన్ని పొందటం జరుగుతుంది. మనకి ఏదైనా కావాలి అంటే మనసు ప్రధానం. అందుకే బ్రహ్మంగారు ఏమని చెప్తారంటే మాటకేమి ఫలము మనస్సు నిలప ఫలము, మనస్సు నిలప తేట మాట దొరుకు, తేట మాట దొరక దేవతామూర్తి అన్నారు. మనిషికి బాహ్య ప్రపంచంగా విద్య అవసరం, ఆధ్యాత్మిక విద్య కూడా శిష్యుడికి చాలా అవసరం. అందుకే ఒక గురువుని చేరి మరి నేర్చుకోవాలి అంటే ఆ విద్య చివరి వరకు గురువుని చేరి గురువు యొక్క శుశ్రూషలు చేసి విద్యని పొందాలి అని చెప్తున్నారు. అలా ఎంతకాలం చేయాలంటే చివరి వరకు కూడా చేస్తూనే ఉండాలి. మరి గురువుగారు ఏం చెప్తారంటే, అయ్యా మనకి ఇంద్రియాలు, మనసు, గుణాలు చాలా విలువైనవి. అంటే అవి ఎప్పుడూ బాహ్య ప్రపంచంగానే పోవటానికి సిద్ధపడుతూ ఉంటాయి. వాటిని మనం మంచిగా వినియోగించుకుంటేనే మనం ఆత్మలో ఉన్నతికి అవి ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పి మనకు గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అందుకే మనస్సు శుద్ధం కావాలి. త్రైగుణ్య విషయావేదో నిస్త్రైగుణ్యో భవార్జున. అంటే గుణాలు 3 మనం మంచిగా ఉపయోగించుకుంటే అవి మన ఆత్మకే ఉపయోగపడటానికి కారణమవుతాయి. ఎప్పుడూ గుణాలు కూడా సత్వగుణం తప్ప రజోగుణం తమోగుణం చేత మనిషి క్రిందికి జారుతూ ఉంటాడు. అందుకే నిస్త్రైగుణ్యో భవార్జున. గుణాలు లేనటువంటి స్థితికి మనిషి ఎదిగితే మహోన్నతుడిగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. అందుకే మమాత్మ సర్వభూతాత్మ అంటే అన్ని భూతాలలో ఉన్నది మన ఆత్మస్వరూపంగా భావించి అన్ని భూతాల యందు సమభావ కలిగి ఉండటమే మనకి చాలా అవసరమని చెప్తూ ఉన్నారు. అందుకని గురువుగారు ఎప్పుడు మనకి గుణాలనైనా ఇంద్రియాలనైనా శుద్ధం చేసుకోవాలయ్యా అని చెప్తూ ఉంటాడు. బ్రహ్మంగారు కూడా ఒక మాట చెప్తారు. ఏంటంటే పరుల కొరకు పాటు పడువాడు ఉత్తముడు, పరమ కొరకు పాటు పడును యోగి. ఉత్తముడు కంటే యోగి కంటే ఉత్తముడు ధన్యుడు. అంటే మనకి ఈశ్వర సర్వభూతానం హృదయేషర్జున తిష్టతి. అంటే గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పాడంటే మనకి అందరి హృదయాల్లో ఉన్నటువంటిది ఆ పరమాత్మ స్వరూపుడే. నా హృదయంలో ఏదైతే ఉన్నదో అది అందరి జీవరాశుల్లో కూడా ఉన్నది అని పరమాత్మేనని, అట్టి దానికోసం ప్రయత్నించిన వాడే ఉత్తముడు. యోగి తన కోసమే పాటుపడుతూ
తనని ముక్తి పదం చేరాలని పాటుపడుతూ ఉంటాడు. మరి అట్లాంటి వాడికంటే కూడా ఉత్తముడు ధన్యుడు అని చెప్తున్నాడు. అంటే ఎలాగంటే, ఒక ఊళ్ళో ఒక గురువు గారు, ఆయన చాలా కాలం నుంచి భగవంతుడి గురించి సాధనలు చేసుకుంటూ ముక్తిని చేరాలని పాటుపడుతూ ఉండేవాడు. అలా కొంతమంది శిష్యులతోటి రోజు దినచర్యల్లో సత్సంగాలు కానీ ఇతర భగవత్ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన అలా ధ్యాన తపయోగాలు చేసుకుంటూ ఉంటే ఒకరోజు భగవంతుడు అతనికి ప్రత్యక్షమవటం జరుగుతుంది. అయితే అతను ఏం చేస్తాడంటే, ఏదైనా కోరుకోయా అని చెప్పి గురువుగారిని అడిగితే ఆయన అంటాడు, స్వామి, మరి మా పిల్లలు, ఊళ్ళో ఉన్నటువంటి జనాలు వీళ్ళందరూ ఉన్నారు కదా, సర్వభూత హితం కావాలి కదా, అందుకే వాళ్ళందరూ కూడా మరి భగవద్ దర్శనం అయితే బాగుంటుంది అని అంటే పరమేశ్వరుడు అంటారు, అది అలా కుదరదయ్యా, నువ్వు చేసుకున్నావు కాబట్టి నీకు ఇవ్వటం జరుగుతుంది, అంతేకాని వాళ్ళందరికీ ఇవ్వటం కుదరదు, అది అయ్యే పని కాదు అని చెప్తాడు. అదేంటి స్వామి, ఎలాగైనా సరే నేను తీసుకువస్తాను అని చెప్తే, సరే ఆ ఊరి చివరిన ఉన్నటువంటి కొండ దగ్గరికి తీసుకుందా అని చెప్పి, మరి భక్తుడు కోరికలు తీర్చాలి కాబట్టి భగవంతుడు సరే అన్నాడు. సరేనంటే సరేనని చెప్పి ఆయన కూడా ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనాల్ని తీసుకొని మరి పరమేశ్వరుడు మరి ప్రత్యక్షమైనాడు, దర్శనం ఇస్తా అన్నాడు, రాండే అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే, పరమేశ్వరుడు ఆ కొండకి గృహాల్లాగా ఏర్పరిచి, అంటే ద్వారాల్లాగా ఏర్పరిచి ఆ ద్వారాల్లో వెళ్తూ ఉంటే అక్కడ ముందుగా వెండి నాణ్యాలు కొన్ని కుప్పబోసి ఉంటే ఈ జనం ఏం చేస్తారంటే ఆ వెండి నాణ్యాలు చూసి, ఇక్కడ బాగా వెండి ఉన్నది, వాటిని తీసుకుందాం అని చెప్పి కొంతమంది జనం వెళ్ళిపోతారు. ఇక మిగతా జనం ఇంకా వెళ్తూ ఉంటే అక్కడ ఒక గదిలో బాగా బంగారు నాణ్యాలు పోసి ఉంటే వాటి కోసం కొంతమంది పరిగెడుతూ ఉంటారు. ఇక ఇంకా కొంత ముందుకు పోయిన తర్వాత వజ్ర వైడూర్యాలు అక్కడ ఉంటే అక్కడ కొంతమంది అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. చివరగా వెళ్ళింది గురువుగారు, అక్కడే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, అయ్యా చూసావా, మరి నేను చెప్పాను కదా, వీళ్ళందరికీ అవకాశం ఇవ్వటం కుదరదు, ఎందుకంటే మనిషి తాను చేసుకున్నటువంటి కర్మల వైపే ఆ కర్మ ఫలం మనిషిని లాగుతూ ఉంటుంది, అందుకని అందరికీ దర్శనం ఇవ్వటం కుదరదు అని చెప్పి అంటే, గురువుగారు కూడా అప్పుడు అంటారు, మహాత్మా, నా ప్రయత్నం నేను చేశాను, ఎందుకంటే నేను గురువుగా అందరికీ మరి ముక్తిని ప్రసాదించాలి, వాళ్ళు ఈ సంసారంలో పడి అందరూ ఈ సంసార సాగరంలోనే ఈదటం సరిపోతుంది, అందుకని నా ప్రయత్నంగా నేను ఈ సంసార సాగరంలో నుంచి కొంతమందినైనా సరే తరింపజేయాలని చెప్పి నేను పాటుపడుతూ ఉంటాను. అందుకే ఊరకయున్న విశ్వముత్పత్తి ఎట్లగు గురునుపేక్ష గురుతు తొరుకుటెట్ల యుగయుగాల సాగు సుదతి ఈయతీయను కాళికాంబ, హంస కాళికాంబ అన్నాడు. అంటే బ్రహ్మంగారు కూడా ఊరక అంటే విశ్వముత్పత్తి ఎట్లాగని చెప్పి, నా గురువు యొక్క ప్రయత్నం ఏంటంటే కొంతమందినైనా శిష్యుల్ని మరి ఉద్ధరించేటట్లు చేయాలి, ఈ సంసారంలో నుంచి తరింప చేయాలని చెప్పి ఆయన చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సరే, వారి గుణ ప్రభావాల వల్ల ఎవరి గుణాల వల్లకి వాళ్ళు లాగటం కర్మఫలంగా మరి వాళ్ళు అటే లాగబడుతూ ఉంటారు. అందుకని గురువు ప్రయత్నం ఎప్పుడూ మానుకోకుండా ఆయన చివరి వరకు కూడా వీళ్ళు రాలేదని బాధపడకుండా మళ్ళీ ప్రయత్నం చివరి ప్రాణం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళు మనకి దొరికినప్పుడు వాళ్ళు పాదసేవ చేసుకుంటూ వారి యొక్క శుశ్రూషలు చేసుకుంటూ వారు చెప్పిన మాట విన్నప్పుడు మాత్రమే మనస్సు శుద్ధమవుతూ ఉంటే అప్పుడు ఈ విద్యలో ఎదగటానికి ఉపయోగపడుతుందని మహాత్ములు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక అట్టు దానిని మనమంతరం మరి ఎల్లప్పుడూ సేవించుకుంటూ గురువు చెప్పినటువంటి మాటలు విని ఎప్పుడూ ఆయన శుశ్రూషలు చేసుకుంటూ ఎప్పుడూ మనసులో గురువుగారిని నమ్మి చివరి వరకు చేసుకుంటూ వెళ్తే ఈ జన్మలో ధన్యత చేకూరుతుందని గురువుగారు మనకు చెప్పి ఉన్నారు. హరి ఓం తస్సత్.